నమస్కారం, నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పాలతో చేసే రకరకాల స్వీట్స్లో దూద్ పేడ ఒకటి. ఇది చాలా ఈజీగా చేసుకునే ఒక స్వీట్ అనమాట. అయితే ఇవాళ ఈ దూద్ పేడలో నేను చాక్లెట్ కలిపి చేసి చూపించబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. చాక్లెట్ స్టఫ్డ్ దూద్ పేడ కోసం నేను కొన్ని చాక్లెట్ ముక్కల్ని కట్ చేస్తున్నాను. ఇది కుకింగ్ చాక్లెట్, మీకు కావాలంటే మిల్క్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు. వీటిని ఇలా చిన్న బైట్ సైజ్ ముక్కలు అయ్యేట్టు కట్ చేయాలి. ఇలా అయితే ఈ ముక్కలు స్టఫింగ్ చేయడానికి బాగుంటాయి. వీటిని పక్కన పెడుతున్నాను. దూద్ పేడ కోసం నేను ఒక వెడల్పాంటి ప్యాన్ తీసుకుంటున్నాను. దీనిలో అరకప్ చిక్కటి పాలు పోస్తున్నాను. ఆ తర్వాత 125 గ్రాములు పచ్చి కోవాని కూడా ఇందులో వేస్తున్నాను. ఇది ఫ్రెష్గా చేసిన హోమ్మేడ్ కోవా. నేను హోమ్మేడ్ కోవా వీడియో ఆల్రెడీ చేశాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని చూసి మీరు కోవా చేసుకోవచ్చు. పాలని మరిగించేంతసేపు కూడా పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచితే బాగుంటుంది. లేకపోతే పాలు కోవా త్వరగా మాడిపోతాయి. కోవా వేసి కలిపిన 2 నిమిషాల తర్వాత అరకప్ పాల పొడిని వేస్తున్నాను. మీరు పాల పొడి వద్దనుకుంటే ఎక్స్ట్రా కోవా వేసుకోవచ్చు. అంటే సుమారుగా 200 నుంచి 250 గ్రాములు కోవా వేయొచ్చు. లేదంటే పాల పొడి బదులు మీరు కండెన్స్డ్ మిల్క్ ని కూడా వాడుకోవచ్చు. పాలు త్వరగా చిక్కపడడానికి నేను పొయ్యిని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి మారుస్తున్నాను. ఇది కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ రెసిపీ చేయడానికి నేను నాన్ స్టిక్ ప్యాన్ని సజెస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమం బాగా దగ్గర పడింది. ఈ పాయింట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొన్ని రోజ్ ఎసెన్స్ డ్రాప్స్ వేస్తున్నాను. మీ దగ్గర రోజ్ ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి నెయ్యిని కోవా పూర్తిగా అబ్జర్బ్ చేసేంత వరకు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమంలో తేమ మొత్తం పోయి ఎంత గట్టిగా తయారైందో. ఇలా ఒక సాలిడ్ మాస్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దూద్ పేడ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి పేడాలు చేసుకోవచ్చు. చేతికి కొద్దిగా నెయ్యి రాసి ఇలా చిన్న పోర్షన్స్ తీసుకుని ఉండల్లాగా తయారు చేసిన తర్వాత ఫ్లాట్గా చేసి ఇలా మధ్యలో కొద్దిగా ఒత్తాలి. ఇందులో చిన్నగా కట్ చేసిన చాక్లెట్ ముక్కల్ని పెట్టుకోవాలి. దూద్ పేడ మిశ్రమం ఇంకా కొంచెం వేడిగా ఉంది కాబట్టి మీరు చాక్లెట్ పెట్టిన వెంటనే కరిగిపోతుంది. మీరు ఇది తిన్నప్పుడు మధ్యలో చాక్లెట్ గూయిగా ఉండి బాగుంటుంది. దీనిపైన ఒక బాదాం పప్పుని పెట్టి గార్నిష్ చేస్తున్నాను. అంతే, చాలా యమ్మీగా ఉండే చాక్లెట్ స్టఫ్డ్ దూద్ పేడ తయారైనట్టే. చాక్లెట్ అలా మధ్యలో గూయిగా ఎంతో బాగుంది కదా. దీనికి మీరు మిల్క్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు, గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు కావాలంటే దీన్ని మామూలుగా కూడా పంచిపెట్టచ్చు అనమాట. సో తప్పకుండా ఈ చాక్లెట్ దూద్ పేడాని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.